ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఏదియు నీకెంత మాత్రమును హాని చేయదు. అవునండి, ఏది కూడా మనకి ఏ మాత్రము కూడా హాని చేయదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. తండ్రి మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు చెప్పండి? ఎవరు మాత్రం మనల్ని ఏం చేయగలరు? ఎవరు శత్రువులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, నీ దేవుడు నీ పక్షానుండగా నీకు ఏది కూడా నీ మీద హాని చేయదు. అలానే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన శత్రువు బలమంతటి మీద మనకు అధికారాన్ని ఇస్తాడట దేవుడు. చూడండి, మన దేవుడు అంత మంచివాడు. ఆయన మన మీద ఏది హాని చేయకుండా మనల్ని కాచుటగే కాకుండా మన శత్రువుల బలమును మనం త్రొక్కుటకు వాటంతటి మీద మనకి అధికారాన్ని ఇస్తాడట. ఈరోజు నీవు సేవిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదండి. ఏ సమస్యల నుండైనా, ఏ ఇబ్బందుల నుండైనా, ఏ అనారోగ్యము నుండైనా నిన్ను తప్పించే దేవుడు. నిన్ను ఏమాత్రం విడువని ఎడబాయని దేవుణ్ణి నీవు సేవిస్తున్నావు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఏది కూడా నీ మీదకి రాదు. నీకున్న సమస్యను బట్టి ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోతుందని కంగారు పడిపోతున్నావా? ఈ అనారోగ్యం ద్వారా నేను ఏదో అయిపోతాను, నేను చనిపోతానేమో అనే భయాన్ని నీవు కలిగి ఉన్నావా? లేదా ఈ అనారోగ్యం తగ్గట్లేదనే భయాన్ని నీవు కలిగి ఉన్నావా? లేదా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, ఈ ఆర్థికపరమైన అప్పుల నుండి నేను ఏ విధంగా బయటపడాలి, నన్ను బయటికి లాగేవాళ్ళు ఎవరూ లేరని నువ్వు భయపడుతూ కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ అపాయము కూడా నీ మీదకి రాదు. ఎవ్వరూ కూడా నిన్ను హాని చేయరు. ఏ శత్రువు కూడా నీ మీదకి రాడు. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోల జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, వారు అగ్నిగుండంలో ఉండగా రాజుతో అంటున్న ఒక మాట నన్ను చాలా అంటే చాలా ఆశ్చర్యపరిచింది, నన్ను ఆత్మీయంగా ఉజ్జీవపరిచింది. ఆ మాట ఏంటంటే, మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మల్ని రక్షించి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు అని. అవునండి, మనం సేవిస్తున్న మన దేవుడు మనల్ని ఏ సమస్య నుండైనా, ఏ ఇబ్బంది నుండైనా మనల్ని రక్షించి వాటి నుండి మనల్ని తప్పించుటకు సమర్థుడు. చూడండి, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఈరోజు నువ్వు ఏ విషయం గురించైతే ఎక్కువగా భయపడిపోతున్నావో, చింతిస్తున్నావో, కృంగిపోతున్నావో, ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఏది కూడా టచ్ చేయదు. నీ ముందున్నది ఎవరో తెలుసా? నీ దేవుడు. ఆయన మన పక్కనుండగా మనకు విరోధి ఎవడు చెప్పండి? కాబట్టి ఏ విషయం గురించి కూడా నువ్వు భయపడిపోవద్దు. ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు, ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. నీకున్న సమస్యలు అవి నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఒక గొప్ప మాటతో మమ్మల్ని ఉజ్జీవపరిచావు దేవా. ఏ హాని మా మీదకి రాకుండా నీవు చూసుకుంటానన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేము దేవా. అనేకమైన సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు వాటి నుండి నీవు రక్షిస్తున్నావు. కొన్ని గండములు, ఆటంకములు మా యొద్దకు రాక ముందే వాటిని తప్పిస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రములు. మేము చేసిన ప్రతి పాపమును, అతిక్రమమును నీ పాదముల చెంత విడిచిపెడుతున్న మమ్మల్ని క్షమించండి. నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించుటకు సహాయం చేయండి. నీ వాక్యమును మాలో బలపరచండి తండ్రి. విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలించి ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు సహాయము చేయండి. మమ్మల్ని బలపరచండి, జ్ఞానముతో నింపండి. ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడగండి, ఇస్తానన్నావు తండ్రి. ఈ లోక పాపములు జయించుటకు అయా ఈ లోక జ్ఞానము శూన్యము దేవా. నీ జ్ఞానము మాకు కావాలి తండ్రి. సహాయము చేయమని ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.